మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా. ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఈ రోజున ఒక గొప్ప దైవ సేవకుని యొక్క జీవితంలో నుంచి కొన్ని విషయాలు ఇలా మనం చూద్దాం. ప్రియులారా, దేవుని చేతుల్లో చాలా బలంగా వాడబడినటువంటి సేవకులలో ఒక గొప్ప దైవజనుడు. అమెరికా ప్రాంతంలో పుట్టి పెరిగాడు. చాలా భారం అతని గుండెల్లో. దేవుని పని చేయాలి, అనేక ఆత్మల్ని ప్రభు దగ్గరికి నేను నడిపించాలి, నశించే ఆత్మలకు సువార్తను నేను ప్రకటించాలి, దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని దేవుని కొరకు నేను వాడాలి. చాలా భారం ఆ దైవజనుడి గుండెల్లో. ఆ భారమే మన భారతదేశం మీద అతని యొక్క ఆలోచన, అతను దృష్టి మరలించటానికి కారణమైంది. భారతదేశాన్ని, భారతదేశపు పరిస్థితులను గమనించినప్పుడు అతని గుండె ఎంతో మండింది. ప్రార్థనాపూర్వకంగా ప్రభు మాట తీసుకుని అమెరికా ప్రాంతం నుంచి ఇదిగో మన భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ ప్రాంతానికి వచ్చాడు. పంజాబ్ ప్రాంతంలో అతను సేవ ప్రారంభించాడు. వాస్తవానికి ఈ వ్యక్తి ధారాళంగా ఏమీ పెద్ద మాట్లాడలేడు. మాట కొంచెం నత్తినత్తిగా ఉంటుంది. ధారాళంగా మాట్లాడే అంత పరిస్థితి కూడా లేదు. చెవులైతే అసలు వినపడవు సరిగా. కాస్త చెవుడు ఉన్నటువంటి వ్యక్తి. ఆరోగ్యపరంగా కూడా ఏదో చాలా బలవంతుడుగా ఉన్నటువంటి వ్యక్తి కాదు, బలంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ ఈ వ్యక్తి దేవుని చేతిలో ఉన్నాడు. దేవుడే ఈ దైవజనుడికి బలంగా ఉన్నాడు. ఇలాంటి ఒక బలహీనుడైనటువంటి వ్యక్తి పంజాబ్ రాష్ట్రానికి వచ్చి దేవుని మాట మేరకు అక్కడ సేవ ప్రారంభించి మన భాష నేర్చుకొని, మరి ఆ పంజాబ్లో ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలకి దేవుని వాక్యం ప్రకటించాలి కదా, భాష రావాలి కదా. భాష నేర్చుకొని, ఎంత కష్టం అండి అది. అమెరికా ప్రాంతం నుంచి వచ్చి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాతృభాష నేర్చుకొని ఆ భాషలో బైబిల్ బోధించటం, సంఘాన్ని కట్టడం ఎంత కష్టం. అయినా కూడా చాలా శ్రమపడి, చాలా కష్టపడి భాష నేర్చుకొని వారి భాషలో దేవుని వాక్యాన్ని అందిస్తూ ఒక బలమైనటువంటి సేవ ఈ దైవజనుడు చేశాడు. వాస్తవంగా ఈ దైవ సేవకుని యొక్క సేవలో ఎక్కువగా మనకు కనిపించేది ఏంటంటే ప్రార్థనా జీవితం. అందుకే ఆ దైవ సేవకుని పేరు పలికేటప్పుడు కూడా ప్రార్థనాపరుడు అనేటటువంటి మాట కలిపి మాట్లాడతారు. ఇంతకీ ఎవరు ఈ దైవజనుడు అంటారా? ఈ దైవ సేవకుని పేరు ప్రార్థనాపరుడైన హైడు భక్తుడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎవరయ్యా ఈ దైవజనుడు అంటే? ప్రార్థనాపరుడైన హైడ్ అనేటటువంటి గొప్ప దైవజనుడు. ఎందుకు ఈ దైవ సేవకుని పేరు పలికేటప్పుడు ప్రార్థనాపరుడు అంటారు అంటే, ఆయన సేవ అంతా ప్రార్థన మీద కట్టాడు. ఏదో ఉట్టి మాటలు, ఉట్టి ప్రసంగాల మీద కాదు, కానీ ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తి. ప్రార్థన మీద బలమైనటువంటి పరిచర్య చేశాడు. ఎంతగా ప్రార్థించేవాడంటే, ఆత్మల కొరకు, నశించే ఆత్మలు రక్షింపబడాలి, నిజదేవుణ్ణి ప్రజలు తెలుసుకోవాలి, పాపం నుండి బయటికి రావాలి, ఈ మనుషుల కల్పితాలతో నిర్మాణమైనటువంటి ఆచారాల నుండి బయటపడాలి. ప్రతి వ్యక్తి కూడా నిజదేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి.
అయ్యో ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి, నరకానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళాలి, మార్గమై ఉన్నటువంటి పరలోకానికి మార్గమై ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి ప్రజలంటూ ఈ దైవజనుడు ఎంతో ముమ్మరంగా ప్రార్థన చేశాడు. అసలు ఈ దైవ సేవకుని యొక్క ప్రార్థన జీవితం ఎలాంటిది అంటే అన్నం నీళ్లు కూడా మానేసేవాడు, భోజనానికి కూడా టయానికి వచ్చేవాడు కాదు. రెండయ్యా భోజనం చేయండి అని ఆ వంట చేసిన వ్యక్తులు అడిగితే ఇంకా కాసేపు నన్ను ఆత్మల కోసం అలమటించనివ్వండి, తర్వాత నేను భోజనం చేస్తానులే అనేవాడు. రాత్రి పగలనకుండా విజ్ఞాపన చేసేవాడు, మొర్ర పెట్టేవాడు, ఆత్మల కొరకు ఆర్తనాదాలు చేసేవాడు. ప్రియులారా, లాంటి విజ్ఞాపన వీరుడు అలా మొరపెడుతూ ఉండగా ఒక సమయంలో అస్వస్థతకు లోనయ్యాడు. వైద్యులకు చూపించారు. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? అయ్యా, మీరిలా ఏడుస్తూ కేకలు పెడుతూ ఎంతో భారంగా మీరు ప్రార్థించి ఇలా మొర్రపెడుతూ ఉన్నందువలన మీ ఎడమ ప్రక్కన ఉండాల్సిన గుండె కుడి ప్రక్కకు జరిగింది. గుండె స్థానం తప్పింది, జరిగింది కుడివైపుకి. మీరు ఇంకా ఇలాగే ప్రార్థన గనక చేశారనుకో, ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు, మీ ప్రాణాలకు చాలా ముప్పు ఉంది, మీరు ఇట్లా అరిచి ఏడ్చి ప్రార్థన చేయకూడదు అన్నాడు డాక్టర్ గారు. అయినా సరే దైవజనుడు ఆగాడా? కన్నీటితో ఎంతో మొరపెట్టాడు. ప్రార్థనలో గుండె కదిలిపోవటం, ఎడమ ప్రక్కన ఉన్న గుండె కుడి ప్రక్కకు జరగటం. ప్రియులారా, నిజంగా మీరు ఒక్కసారి ఆగి ఆలోచన చేయండి. ఎంత గొప్ప దైవజనుడు ఇలా ఆ దైవ సేవకుడు ఇంత ప్రార్థనాపరుడుగా ఉండి మొరపెడితే ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఎంతో పరిశుద్ధాత్మ శక్తితో ఈ దైవ సేవకుని అభిషేకించి ఆయన అందించే సందేశాల మీద అంత అభిషేకం ఉండి ప్రజలు రొమ్ము కొట్టుకొని ఏడ్చి పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగి అనేకులు వారి హృదయాలను దేవునికి సమర్పించుకున్నారు. అనేకులు మారు మనసు పొందారు, రక్షణ పొందారు. నిజదేవుడైనటువంటి క్రీస్తు నాథునికి వారి జీవితాలు హృదయాలు సమర్పించుకొని రక్షణ ఆనందంతో అనేక మంది ప్రజలు బ్రతికారు, రక్షింపబడ్డారు. అంత గొప్ప దైవజనుడు, ఆత్మల కోసం అలమటించిన సేవకుడు. ప్రియబిడ్డ, ఈ మాటలు వింటూ ఉండగా మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో ఒక్కసారి మనం ఆగి ఆలోచన చేద్దాం. కనీసం మోకరించటం కనుమరుగైందేమో, ప్రార్థించినా కూడా ఏదో పొడి మాటలు, వట్టి మాటల్లాగా ఉన్నాయేమో. ఎందుకంటే ఈ లోకమంతా వచ్చేసి, పాపమంతా వచ్చేసి ప్రార్థన ఆత్మను చల్లారిపోయేటట్టు చేసిందేమో. బైబిల్ ధ్యానం లేదు, ప్రార్థనా జీవితాలు లేవు, దేవుని పాదాలు పోగొట్టుకొని బ్రతుకుతున్నావేమో. ఈ వాక్యం వింటున్న మీరందరూ అలాగే ప్రార్థనాత్మను పోగొట్టుకొని ఉన్నారని నేనంటలేస్తున్నా. ఒకవేళ కనుక ప్రార్థనాత్మ చల్లారిపోతే, ప్రార్థన చేయటం కష్టంగా మారిపోతే, ప్రార్థనా జీవితం కనుమరుగైపోతే, ప్రార్థించటం మానేశానయ్య గారు అని గనక మీరు నాతో చెప్పగలిగితే, అలాంటి ఆలోచన మీకుంటే ఇప్పుడే మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయి. గొప్ప దైవజనుడు అన్నాడు, ప్రార్థన చేయబుద్ధి కానప్పుడు నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటో తెలుసా? మోకాళ్ళ మీద పడటమే అన్నాడు. ఎంత మంచి మాట. ప్రార్థన చేయబుద్ధి కానప్పుడు మోకరించు, దేవుని ఆత్మే నీకు సహాయం చేసి నడిపిస్తాడు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటు. ప్రియులారా, చరిత్ర ప్రకారంగా సేవకులు ఏం చెప్తారంటే, ఈ గొప్ప దైవజనుడు, ప్రార్థనా పరుడైన హైడు భక్తుడు చేసిన విజ్ఞాపన ప్రార్థన, కార్చిన కన్నీరు, ఆయన చల్లిన వాక్యపు విత్తనాల ప్రభావంతో దాని యొక్క ఫలితంగా పంజాబ్ ప్రాంతంలో గొప్ప దైవ సేవకులు లేచారు. సంఘం అంటే ఇటు కట్టబడింది, అనేక ఆత్మలు రక్షింపబడ్డారు, గొప్ప దైవజనులు లేచారు. పంజాబ్ ప్రాంతం నుంచి, ఆ సిక్కు మతంలో నుంచి రక్షింపబడి బలమైన సేవ చేసినటువంటి ఇద్దరు దైవజనులు మనకు గుర్తొస్తున్నారు చూడండి. ఒకటి సాధు సుందర్ సింగ్ గారు, రెండు భక్త సింగ్ గారు. ఇద్దరు దైవజనులు కూడా దేవునికి ఎంత దగ్గరగా ఉండి బలమైన ప్రార్థనా పరులుగా గొప్ప సేవ చేసిన దైవజనులు.
వీరి బుక్స్ కనుక మీకు దొరికితే తప్పకుండా చదవండి. సమయాన్ని అనవసరంగా పాడు చేసుకోకండి. పుస్తకాలు చదవండి. మీరు ఎంత దీవించబడతారు. ఇలాంటి భక్తుల పుస్తకాలు చదివినప్పుడండి మనకి ఎంత బలం వచ్చేస్తుందో. గొప్ప దైవజనులు లేచారు. అంత గొప్ప సేవ ఈ హైడు భక్తుడు చేశాడు. ఎందుకంటే గుండె కదిలిపోయింది కదా ప్రార్థనలో. సామాన్యమైన సంగతి కాదుగా. ఆత్మల కోసం ఏడుస్తున్నారా? మీ కుటుంబం రక్షింపబడుతూ ఉందా? నీ భర్త, పిల్లలు లేక భార్య, కుటుంబంలో వారు రక్షింపబడ్డారా? రేపు నీ కుటుంబం మొత్తాన్ని నరకంలో చూస్తూ నువ్వెలా సంతోషంగా ఉండగలవు? వారు నరకానికి వెళ్ళిపోతున్నారు అని తెలిసిన నీవు ప్రశాంతంగా ఎలా నిద్రపోగలవు? ఇప్పుడే నీ కుటుంబం కోసం, నీ చుట్టుప్రక్కల నశించే ఆత్మల కోసం, వారందరూ రక్షింపబడాలి. నీవు కూడా కన్నీటితో మొరపెట్టి ప్రార్థించు. తప్పకుండా దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో స్వయాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నటువంటి ఒక మాట ఇలా చూద్దామా? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. కింద ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు ఆ ఉపమానాలు చెప్తున్నాడు యేసయ్య అంటే, వారు నిత్యము ఏమాత్రం విసుగు లేకుండా ప్రార్థన చేయాలని ఆయన కోరుకుంటున్నాడట. నిత్యము ప్రార్థించాలని దేవుని యొక్క కోరిక. మనందరి విషయంలో కూడా ప్రార్థనా జీవితాన్ని మళ్ళీ ప్రారంభిద్దాం. దైవాశీస్సులు మీ అందరికీ ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నశించే ఆత్మల కొరకు భారంతో దైవజనుడైన హైడు భక్తుడు ఎంత అలమటించి కన్నీరు కాచి ప్రార్థన చేశాడో మేము గుర్తు చేసుకోవటానికి కృప చూపారు. విసుకక నిత్యము ప్రార్థించాలి అని మీరు కోరుకుంటున్నారు. ఈ వర్తమానం విని నిజమే ప్రభువా, నేను ప్రార్థన చేయలేదు కాబట్టే నా కుటుంబం ఇంకా రక్షింపబడలేదు, నేను సరైన ప్రార్థనా జీవితం లేనటువంటి వ్యక్తిని కాబట్టి ఇదిగో నా పిల్లలు ఇంకా మారలేదు, నా ఇరుగు పొరుగు వారందరూ కూడా రేపు నరకంలోకి వెళ్ళిపోతుంటే నేను ఎలా చూస్తూ ఉండగలను? నన్ను క్షమించయ్యా. ఇక నుండి నేను ప్రార్థిస్తానని ఎంతమంది బిడ్డలైతే పశ్చాత్తాపడుతున్నారు, వారందరినీ చూడయ్యా. ప్రార్థనాత్మతో నింపండి, తోడుగుండండి, క్షేమం ఇవ్వండి. కృపగల మీ హస్తాల్లో పెట్టుకుంటూ ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు బిడ్డలు చూచుటకు సహాయం చేయమని, మా సంఘాలను కూడా నింపి దీవించమని యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.